హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ పైథాన్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం లూప్స్ గురించి తెలుసుకుందాం. సో లూప్స్ అంటే ఏంటంటే టు రిపీట్ సంథింగ్ ఓవర్ అండ్ ఓవర్ until a particular condition is satisfied. So something you want to repeat over and over again until a particular condition is satisfied. ఓకే, ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మన ఆపరేషన్ని లూప్ చేస్తాం అనమాట, రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పర్పస్ కోసం మనం లూప్స్ యూజ్ చేయొచ్చు. సో మనం డీటెయిల్గా వన్ బై వన్ అండర్స్టాండ్ చేసుకుందాం ఆ, ఈ వీడియోలో. ఫస్ట్ టైప్స్ ఆఫ్ లూప్స్ వచ్చేసి ఫర్ లూపు, వైల్ లూపు. ఆ తర్వాత నెస్టెడ్ లూపు, లూప్స్ విత్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ లూప్, ఓకే. సో ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఎ సీక్వెన్స్. సో సచ్ యాజ్ లిస్ట్ అయి ఉండొచ్చు, టపుల్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ ఆర్ రేంజ్ ఆఫ్ నెంబర్స్. సో లిస్ట్ టపుల్ అనేటివి డేటా టైప్స్ మనం తెలుసుకున్నాం కదా, కానీ వీటి గురించి డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. సో స్ట్రింగ్ అంటే తెలుసు మనకు, రేంజ్ ఆఫ్ నెంబర్స్ అంటే తెలుసు. ఓకే, సో it allows you to repeat a block of code for each statement in that sequence. ఓకే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం రిపీట్ చేస్తాం అనమాట. మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సీక్వెన్స్. ఓకే, లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. ఓకే, ఇది సింటాక్స్ ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ ఆ తర్వాత కింద ఏం రాస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ టు ఎగ్జిక్యూట్. సో ఇది వచ్చేసి సింటాక్స్ అనమాట. ఫర్ ఒక వేరియబుల్ ఇన్ సీక్వెన్స్, ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేయాలో ఆ కోడ్ రాస్తాము. ఓకే, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇక్కడ వేరియబుల్ అనేది టెంపరరీ నేమ్ దట్ హోల్డ్స్ ఈచ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సీక్వెన్స్. ఇది ఒక టెంపరరీ వేరియబుల్ దట్ హోల్డ్స్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్ వన్స్ అట్ ఏ టైమ్. సో ఈ సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్ని ఒకసారి హోల్డ్ చేస్తుంది అనమాట ఈ వేరియబుల్. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏంటి? దిస్ ద కలెక్షన్ యూ వాంట్ టు లూప్ త్రూ. దేని ద్వారా లూప్ చేయాలో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం సీక్వెన్స్లో. అది లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, రేంజ్ ఆఫ్ నెంబర్స్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొవైడ్ చేసేది ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, ఈ సీక్వెన్స్లో ఉన్న వాల్యూని టెంపరీగా ఈచ్ వాల్యూ ఒకసారి హోల్డ్ చేస్తుంది ఈ వేరియబుల్. ఓకేనా, లెట్స్ సీ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ 1. Iterating through a list of numbers. So basic example చూద్దాం, where we use for loop to iterate over a list of numbers. Okay, let's create list of numbers first. Let's say numbers is equal to, ఇక్కడ నెంబర్స్ అనేది వేరియబుల్, మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ నెంబర్స్ అనేది లిస్ట్. ఈ లిస్ట్ని మనం లూప్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఇక్కడ నెంబర్ అనేది ఏంటి, ఇక్కడ ఏం చెప్పాను, నెంబర్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, అదే ప్లేస్లో ఇక్కడ నెంబర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇది టెంపరరీ వేరియబుల్ దట్ హోల్డ్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సీక్వెన్స్ ఫ్రమ్ నెంబర్ ఇన్ నెంబర్స్. సో నెంబర్స్ అనేది ఇది సీక్వెన్స్.
ఈ నెంబర్స్ అనే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈ నెంబర్ అనే వేరియబుల్ టెంపరీగా హోల్డ్ చేస్తుంది. ఓకే, ప్రింట్ లెట్స్ సే కరెంట్ నెంబర్ కామా ఇచ్చి ఈ నెంబర్ అనే వేరియబుల్ ఏది హోల్డ్ చేస్తుందో అది హోల్డ్ చేస్తుంది. ఈ లూప్ ఏం చేస్తుంది, ఈ సీక్వెన్స్ నుంచి 1 by 1 తీసుకొని ఫస్ట్ టైం లూప్ అయ్యే ముందర ఫస్ట్ 1 హోల్డ్ చేస్తుంది, మనకు 1 ప్రింట్ అవుతుంది. ఆ, తర్వాత నెక్స్ట్ టైం 2 హోల్డ్ అవుతుంది. అట్లా ఈ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో దీన్ని రన్ చేస్తుందాం ఇప్పుడు. చూడండి, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, కరెంట్ నెంబర్ 1, కరెంట్ నెంబర్ 2, కరెంట్ నెంబర్ 3, 4, 5. ఇక్కడ నెంబర్స్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మనకి ప్రోగ్రామ్ ఏమవుతుంది, లూప్ అవుతుంది అనమాట. ఈ నెంబరు ఫస్ట్ 1 హోల్డ్ చేస్తుంది, అప్పుడు కరెంట్ నెంబర్ 1 అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ లూప్ అవుతుంది. తర్వాత అప్పుడు ఏమవుతుంది, 2ని తీసుకుంటుంది. 2ని తీసుకొని కరెంట్ నెంబర్ 2 ప్రింట్ చేస్తుంది. అలా 5 వరకు లూప్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ అంటే వేరియబుల్ అనేది టెంపరీ, సీక్వెన్స్ అనేది హోల్డ్స్ సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. ఓకే, అది లూపింగ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూద్దామంటే, ఇటరేటింగ్ ఓవర్ ది స్ట్రింగ్ క్యారెక్టర్స్ చూద్దాం. As example 2, iterating through స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏదైనా ఒక స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ ద్వారా ఎలా లూప్ చేయొచ్చో చూద్దాం. సో ఈ కోడ్ని కామెంట్ చేస్తున్నాను. లెట్స్ సే ఐ హ్యావ్ ఏ వేరియబుల్ విత్ ద నేమ్ పైథాన్ అనే వేరియబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ లెటర్ ఇన్ నేమ్. సో ఇక్కడ లెటర్ అనేది టెంపరీ వేరియబుల్ దట్ హోల్డ్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద నేమ్ వేరియబుల్. ఓకే, ఈ నేమ్లో ఉన్న దాంట్లో నుంచి ఈ లెటర్లో టెంపరీగా హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ కరెంట్ లెటర్ కామా. సో మనం ఇక్కడ నేమ్ ఇవ్వకూడదు, ఈ టెంపరీ వేరియబుల్ ఏది ఉందో అది ఇవ్వాలి. అప్పుడు టెంపరీగా ఈచ్ టైం లూప్ అయ్యే ముందర ఈచ్ లూప్కి ఏది హోల్డ్ చేస్తుందో అది మనకు ప్రింట్ అవుతూ వస్తుంది. సో లెటర్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. చూస్తే మనకు ఈ పైథాన్లో ఉన్న స్ట్రింగ్లో ఉన్న ఈచ్ లెటర్ మనకు లూప్ అయింది. కరెంట్ లెటర్ PYT. సో ఫస్ట్ P అనేది లెటర్ హోల్డ్ చేస్తుంది, ఆ లెటర్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వైని హోల్డ్ చేస్తుంది, వైని ప్రింట్ చేస్తుంది. సో అలాగా ఇటరేటింగ్ త్రూ ద స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్ ఇన్ ఫర్ లూప్. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్స్ ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. Example 3, iterating using a range function in a for loop. Okay, so first comment చేస్తాం.
సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఏంటంటే ఫర్ వేరియబుల్, సో టెంపరరీ వేరియబుల్ ఇది, ఇన్ రేంజ్ స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్. సో ఇక్కడ స్టార్ట్ అనేది ఫస్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్. ఇది ఆప్షన్ అవ్వచ్చు, బట్ డిఫాల్ట్గా జీరో, మనం ఏం ప్రొవైడ్ చేయకపోతే డిఫాల్ట్గా జీరో తీసుకుంటుంది స్టార్ట్. ఇక్కడ స్టాప్, లూప్ ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి అనేసి, ద నెంబర్ వేర్ ద సీక్వెన్స్ ఎండ్స్. ఓకే, అండ్ స్టెప్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ నెంబర్ ఇన్ ఎ సీక్వెన్స్. బై డిఫాల్ట్గా స్టెప్ అనేది 1, మనం ఏం ప్రొవైడ్ చేయలేదనుకోండి స్టెప్, బై డిఫాల్ట్గా 1 స్టెప్గా తీసుకుంటుంది. సో ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్స్ ఇటరేట్ చేస్తాం కదా. సో బై డిఫాల్ట్గా స్టెప్ వచ్చేసి 1 ఉంటుంది, బై డిఫాల్ట్గా స్టార్ట్ వచ్చేసి 0 ఉంటుంది. డోంట్ ప్రొవైడ్ ఎనీ రేంజ్. ఓకే, ఫస్ట్ 1 by 1 చూద్దాం, వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ స్టార్ట్ ఆర్ స్టాప్. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో దీన్ని కామెంట్ చేస్తాను. ఫర్ ఐ అనేది వేరియబుల్ ఇక్కడ, ఇన్ రేంజ్ 5. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రింట్ ఐని ప్రింట్ చేస్తాం. సో ఐ అనేది టెంపరరీ వేరియబుల్ కదా, దట్ హోల్డ్స్ ద రేంజ్ 5 అనేది రేంజ్ యూజ్ చేయడం వల్ల నెంబర్స్ని మనం ఇటరేట్ చేస్తాం అనమాట. సో రేంజ్ యూజ్ చేయకుండా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం స్ట్రింగ్ని, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ఎలా ఇటరేట్ చేయాలో చూసాము. ఇప్పుడు రేంజ్ యూజ్ చేసి మనం ఇటరేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే, సారీ ఇక్కడ ఇలా ఇది సింటాక్స్, రన్. ఓకే, సో 0 నుంచి 1 2 3 4 ప్రింట్ అయింది. సో మనం 5 ఇచ్చాం కదా, 5 ప్రింట్ అవుతుంది అనుకోవద్దండి, ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 వరకు 5 టైమ్స్ అయితే రిపీట్ అయింది. సో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1 2 3 4 ప్రింట్ అయింది. అదే మనము స్టార్టింగ్ నెంబర్ ఇచ్చామనుకోండి, లెట్స్ స్టార్ట్ అట్ 3 5 ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది, స్టార్టింగ్ బై డిఫాల్ట్గా 0 వచ్చింది. సో మనం ఇప్పుడు 3 అనేది స్టార్టింగ్ నెంబర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ ఏమైంది, 3 నుంచి స్టార్ట్ అయింది, 3 4 5 ప్రింట్ అవుతుందని మనం చూసాం కదా. సో 4 వరకు ప్రింట్ అయింది, 3 4. నెక్స్ట్ 3 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలనుకోండి, ఇప్పుడు 10 ఇచ్చాం కాబట్టి మనకు 9 వరకు ప్రింట్ అవుతుంది 3 నుంచి. ఓకే, 3 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై డిఫాల్ట్గా స్టెప్ ఏంటి, 1, 3 తర్వాత 4, అంటే బిట్వీన్ ఒక స్టెప్ ఏముంది, 1 ఉంది, 4 తర్వాత 5. అలా కాకుండా మనకు స్టెప్ 2 కావాలి అంటే అలాంటప్పుడు ఏం చేయాలి, 3 తర్వాత మనకు 4 కాకుండా 5 రావాలి, 5 తర్వాత 6 రాకుండా 7 రావాలి, అంటే అప్పుడు 2 ఇస్తాం స్టెప్. ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు ప్రింట్ చూడండి, ఇప్పుడు 3 5 7 9 అనేది ప్రింట్ అయింది. సో బేసిక్గా ఫర్ లూప్ ఎప్పుడు వాడతామంటే, if you have a collection of data like list or string and collection of numbers, you need to access each item. ఒక లిస్ట్లో ఉన్న నెంబర్స్ ఈచ్ ఐటమ్ 1 by 1 యాక్సెస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయడం చాలా బెస్ట్. సో ఈ ట్యూటోరియల్లో మనం ఫర్ లూప్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం వైల్ లూప్ గురించి తెలుసుకుంటాం.